నల్లమల్లో డంపులు నేతలపై కేసులు, అనంతలో 13 మంది లొంగుబాటు, చందాలకు వచ్చి వల్ల చిక్కిన నక్సల్స్. బాబా మీరు ఏదైనా చదవండి సార్. అయ్యో ఇదేంటి ఈ పేజీ ఏంటి? నక్సల్స్ మందు పాత్రకు పోలీసు జీప్ తునాతునకలు, 10 మంది పోలీసులు, 4 సామాన్యులు మృతి. పోతే పోనీ సార్. అసలు దీనికి అంతం ఆది అనేది ఉండదా? ఎవరిని చంపుతున్నారు, ఎందుకు చంపుతున్నారు అర్థం ఉండాలి కదా. పోతే పోనీ సార్, మనకెందుకు ఈ గొడవలు? అదే తప్పమ్మా, ఎప్పుడు పోతే పోనీ అనుకోకూడదు. అన్నీ మన కోసం, సమాజం మనది, ఈ సమాజాన్ని మనం కాపాడుకోవాలి. ఏమిటో మీ మాయదార్ ఎక్సర్సైజ్ లో మీరును తిన్నదరకపోతే ఓ 4 గుంజీలో పుంజీలో తీయాలి గాని ఇలా టేప్ రికార్డర్ పెట్టుకుని కరెంట్ వేస్ట్ చేస్తారేమిటండి? మనది అసలే ఉచిత విద్యుత్ కూడా కాదు. వసంత, పొద్దున్నే ఏంటి ఈ సంత? అవును, నిజం చెప్తే అలాగే ఉంటుంది. సంత, రైతు బజార్ అంటూ వేళాకోళం చేస్తారు. నీ దుంపదేగా ఇప్పుడు ఏమైందే? ఏమైందేమిటండి? పిచ్చాసుపత్రిలో కరెంట్ పెట్టిన పేషెంట్ లాగా ఎందుకిలా గిలగిలాడిపోతున్నారు? చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటున్నారో తెలుసా? వాళ్ళు చూపించే సానుభూతి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోంది. మొన్నటికి మొన్న మన పాలవాడు మిమ్మల్ని చూసి అమ్మా అయ్యగారికి మతి భ్రమించిందా ఏంటి అని అడిగాడు. కూరగాయల బండివాడు మాత్రం మీ పిచ్చి చేష్టలు చూసి ఊరుకున్నాడా ఏంటి? ఇట్లాంటి పిచ్చాయంతో ఎట్టా ఎగుతున్నారమ్మా అని పండడు దుఃఖం వెళ్ళబోసాడు. తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతోందండి. గట్టిగా అరవకే, చుట్టుపక్కల వాళ్ళు విన్నారంటే నిజంగానే నాకు పిచ్చి అనుకుంటారు. అది సరే గాని, ఇంతకీ నీ సుపుత్రుడు నిద్రలేచాడా? నా సుపుత్రుడేంటి? మీ కాడ ఏంటి? అవ్వా, ఎవరైనా వింటే అపార్థం చేసుకుంటారు. సరే సరే, మన సుపుత్రుడే గాని ఇంతకీ నిద్రలేచాడా? అబ్బా, ఇంత తెల్లవారుజామున లేచి వాడు ఏం చెయ్యాలండి? ఇది తెల్లవారుజామా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? ఒరే చైతన్య! అబ్బా 8 కదా అయింది, ఇంకాసేపు పడుకొని నాన్న. సుజాత, ఏమిటి ఘాటు? పోపు మాడిపోతున్నట్టుంది. అసలే అమ్మాయి కారం అంటే పడదు. తగ్గించు తగ్గించు. కారం ఎక్కువైందని అధికారం చెలాయించడం కాదు. అమ్మాయి మీద మమకారం ఉంటే వంట వార్పులో కూడా అయ్యగారి సహకారం కావాలి. మగాండనే అహంకారం ఉండకూడదు. ఏంటే ఉదయాన్నే కారాలు మిరియాలు నూరుతున్నావు? ఎటకారమా? కాదు, చమత్కారం. తమరి మొహానికి చత్వారం తప్పితే చమత్కారం కూడానా? అమ్మా, టిఫిన్ రెడీయా? రెడీరా. ఆ చేత్తోనే నా కాఫీ కూడా తీసుకురా సుజాత. తప్పుతుందా? తీసుకొస్తున్నాను. గుడ్ మార్నింగ్ నాన్న. వెరీ గుడ్ మార్నింగ్ శాంతి. తీసుకోండి. అబ్బా, షుగర్ ఎక్కువైపోయిందే. అయ్యయ్యో, మీకు షుగరా? ఇంకా అమ్మాయికి పెళ్లి కూడా చేయలేదు. పెళ్లికి ముందరే మీకు షుగర్ అన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అలా చెప్పండి మిమ్మల్ని పెళ్లి చేసుకునేదాన్ని కాదు. మన పెళ్లి చూపులప్పుడు కేజీలు స్వీట్ తింటే మీకు షుగర్ లేదనుకున్నాను. అన్యాయంగా నా గొంతు కోసారు. అయ్యో సుజాత, షుగర్ ఎక్కువైంది నా బాడీలో కాదే, నువ్వు కలిపిన కాఫీలో. కాఫీలోనా? ఆ ముక్క ముందే చెప్పి చావచ్చుగా. ఒరేయ్ లే, సిగ్గులేదురా? 8 దాకా నిద్ర ఏంట్రా దున్నపోతు గారిలా? దున్నపోతు గారేమిటండి? దున్నపోతు గారు మా ఎలవేల్పే, వారిని అలా ఏకవచనంతో పిలవకూడదు. దున్నపోతులే వెళ్ళిపోయింటండి చోద్యం కాకపోతే. తమరి కాసేపు నోరు మోస్తారా? 10 నెలల పాటు మోసి ఆలస్యం వ్యర్థంగా అన్నావు. అది మొదలు నిద్ర లేచే దగ్గర నుంచి ప్రతిదీ ఆలస్యమే. రేయ్ లేవరా నువ్వు. అయ్యో, ఆ శాంతిని చూసి బుద్ధి తెచ్చుకోరా. ఎంచక్కా ఉద్యోగం చేస్తుంది. తమరు ఉన్నారు ఎందుకు? ఉద్యోగమా సద్యోగమా? గుండెగల కొద్దీ తినటం, గుర్రు పెట్టి నిద్రపోవడం తప్ప వేరే పనే మేడ్చింది తమకి. అబ్బా, ఊరికే శాంతితో పోలుస్తారేంటండి? నువ్వు ఎన్నైనా చెప్పు వసంత, ఆ శాంతిని కన్నా సుబ్బారావు సుజాత అదృష్టవంతులే. ఎంచక్కా ఉద్యోగానికి వెళ్తాం చూసావా? ఒరే ఒరే, పళ్ళైనా తోకోకుండా ఎక్కడికి రా? అదృష్టవంతులింటికి. ఏంటమ్మా తిరిగి వచ్చావు? ఏమైందమ్మా? గండు పిల్ల ఎదురొచ్చింది. గండు పిల్ల గండు పిల్ల ఎదురొచ్చిందన్నా? మన చైతన్యగా. గండు పిల్ల? తలుతీవే. ఎవరే గండు పిల్లి? నువ్వే బావురు పిల్లి. పోవే దయ్యం. చైతన్య, మీ గొడవ రోజు ఉండేదే గాని ముందు దాని ఆఫీస్కి వెళ్ళని టైం అవుతుంది. టైం గురించి వాడికేం తెలుసు నాన్న? పని పట్టలేనోడు. నేను పని పట్ట లేనివాడిని ఓకే, టైం సెన్స్ గురించి అస్సలు తెలీదు ఓకే. తమరికేం తెలుసమ్మా? ఇవాళ ఏం వారం చెప్పానండి. అన్నట్టు ఇవాళ సండే అనుకుంటానమ్మా. కొత్త పిచ్చోడు పొద్దురగడన్నట్టు ఆదివారం సెలవు రోజు మేడం శాంతి గారు ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆఫీస్ కి. ఈ మతి మరుపు దానికి సుబ్బారావు గారు సపోర్టు. అయినా తండ్రి కూతురికి అసలు ఏం తెలుసు? పాపం ఆంటీ పొద్దున లేచి టిఫిన్ క్యారియర్ కట్టి ఎంత అలసిపోయిందో పాపం. ఈ మొహం చూడండి. పిల్లలకు చేయటంలో అల్పెందుకు ఉంటుంది చైతన్య, ఆనందం ఉంటుంది గానీ ఇదిగో మరీ మీ అంకుల్ తోనే ఏకలాగా చేస్తున్నాను. వీధుసులు వినాయకులా ఓ మూల కూర్చుంటారే తప్ప ఇక్కడ వస్తువు తీసి అక్కడ పెట్టరు. ఎందుకే అందరి ముందు నన్ను చులకం చేసి మాట్లాడతావు? ఇదిగో ఇక్కడున్న కప్పు ఇక్కడ పెట్టానా లేదా? ఎందుకే అబద్ధం ఆడతావు? ఇది పని కదా?
ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు గాని తమరికి ఏకంగా బద్దక రత్నాన్ని బిరుదే వచ్చు. ఆంటీ అంకుల్ తర్వాత శాంతికి ఓకేనా Done. ఒరేయ్, దున్నపోతు. ఏయ్, పోవే బాబు పిల్లి. ఏయ్, ఏయ్, శాంతి, కొట్టానంటే నన్ను పట్టుకోలేవే నిన్ను ఒరేయ్, దున్నపోతు. ఏమండి ఎవరో మిమ్మల్ని పిలుస్తున్నట్టున్నారండి. ఏ దున్నపోతు, మిమ్మల్ని ఎవరో పిలుస్తున్నట్టున్నారండి. అది ఎక్కడ చేతు దున్నపోతు? చేయితో దున్నపోతా మిమ్మల్ని కాదంటలేండి. అలా అనకమ్మా, మీ అంకుల్ కి కోపం వస్తుంది. అది అసలే వాళ్ళ ఇలవెల్పు. దున్నపోతు ఇలవెల్ప? వీళ్ళ తాతయ్య గారికి 50 దున్నపోతులు ఉండేవట. ఆ దున్నపోతుల మీద వచ్చే ఆదాయంతో ఇంట్లో ఉన్న దున్నపోతులన్నిటినీ పోషించేవారట. దాంతో అది కాస్త వీళ్ళ ఇలవెల్పై కూర్చుంది. అందుకే ఆ పేరుతో ఎవరైనా తిడితే చాలు మీ అంకుల్ కొమ్ములేసుకుని మరీ పొడుస్తారు. మరి ఇంట్లో మీ ఇలవెల్పు ఫోటో కానీ విగ్రహం కానీ లేదేంటా ఆంటీ? విగ్రహం అంతెత్తు మీ అంకులే ఉన్నారు కదమ్మా. వేరే విగ్రహం ఎందుకు శాంతి? ఏయ్, గాడిద సారీ. ఒరే రాము చూడరా, చిలక గోరింకల్లా ఎలా ఉన్నారు? హైట్ లేకపోయినా సైట్ బాగానే సంపాదించావురా. నాకు ఈ ఇల్లు తప్ప వేరే సైట్ ఏం లేదురా. సైట్ అంటే ఆ సైట్ కాదురా, ఐ సైట్. ఐసైటా? కాకపోతే ఏంట్రా, ఎప్పుడు ఎలకా పిల్లిలా కొట్లాడుకుంటారు. వాళ్ళు నీకు చిలక గోరింకల్లా కనిపిస్తున్నారా? దట్స్ ఫ్రెండ్షిప్. నో దట్స్ లవ్. ఏమైనా శాంతి నువ్వు ఇంటిదాన్ని చేస్తే మాకు మనశ్శాంతిగా ఉంటుందిరా. ఎవరింటికి పంపిస్తావేంటి? ఇంకెవరింటికి అన్నయ్య? మీ ఇంటికే. ఉమ్? చెప్పాల్సింది వాళ్ళని అడుగుదాం పదండి. చూడండి. చూస్తున్నాను కదా. ఏ చేతు, మా శాంతి మీద నీ అభిప్రాయం ఏంటి? ఇదా ఇదొట్టి పొగరబోతు. ఏయ్ ఏయ్, చూసారా శాంతి అని పేరు పెట్టారు. ఎప్పుడు అరుస్తూ ఉంటుంది. అశాంతి అని పెట్టాల్సింది. పోరా. ఏయ్, పోవే. సరేనమ్మా. ఇంతకీ మా వాడి మీద నీ అభిప్రాయం ఏంటి? వాడొట్టి బేవర్స్ గాడు అంకుల్. ఏంటి? మీ కడుపులో చెడబుట్టాడు. ఏంటే బాగుతున్నావు? నిన్ను ఒరేయ్, ఒరేయ్, చూసారా అంకుల్, రౌడీలు ఎలా మీదకొస్తున్నాడు? ఒరేయ్ చైతన్య, నువ్వు ఆగు. అమ్మా శాంతి, నీకు వాడికి పెళ్లి చేయాలనుకుంటున్నా. డాడీ వాట్ ఏ జోక్ ఇస్ దిస్? ఈ దున్నపోతుని నేను పెళ్లి చేసుకోవడమా? ఇంపాసిబుల్. ఏయ్, ఏంటి దున్నపోతా? ఈ పంది కుక్కతో నాకు పెళ్ళా? నో వే. పోరా డోంగ్. ఏయ్, పోవే. శాంతి, వీఆర్ వెరీ సీరియస్. But we are not. అసలు మా ఇద్దరికి పెళ్లి చేయాలన్న ఆలోచన మీకెందుకు వచ్చింది? అదేంటమ్మా, మీ ఇద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టమేగా? ఇష్టమే, కానీ అది పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు అంకుల్. అంటే మీ ఇద్దరికి ఒకరి మీద ఒకరి ప్రేమ లేదా? ఉంది, కానీ అది మీరనుకునే ప్రేమ కాదు. నిన్ను నాన్నని ఎలా అయితే ప్రేమిస్తున్నానో చైతన్యని కూడా అలాగే ప్రేమిస్తున్నాను. ఆడ మగ కాస్త చనువుగా ఉంటే అది ప్రేమే అని అందరిలాగే మీరు అనుకోవడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఏరా, ఏహే, నిన్నెవరు ప్రేమిస్తారే? నువ్వు ప్రేమిస్తున్నావా లేదా? లేదన్నాను కదా. విన్నారుగా, మీరిలా ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకుంటూ క్లోజ్ గా ఉంటే ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నాం. చూడండి ఆంటీ, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం. చిన్నప్పటి నుంచి ప్రతి విషయంలోనూ ఇలాగే ఉన్నాం, ఇలాగే కొట్టుకున్నాం, తిట్టుకున్నాం. అప్పుడెప్పుడైనా మీకు మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం అని అనిపించిందా? మరి ఆ రోజు కలిగిన అభిప్రాయం ఈ రోజు ఎందుకు కలిగింది అంటే మాలో రాని మార్పు చూసే మీ చూపులో ఉంది. సో దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. రే చేదు, పదరా. ఎక్కడికే? పదరా దున్నపోతు. ఏయ్, పోవే, పోతే. చల్. ఫ్రెండ్షిప్ లో వీళ్ళ సిన్సియారిటీకి ఆనందించాలో, జీవితంలో వీళ్ళ వెరిబాగులతనానికి బాధపడాలో అర్థం కావట్లేదురా. దేనికైనా కాలం కలిసి రావాలరా. ఒరేయ్ చైతన్య, ఇదిగో ఆర్పీజీ వాళ్ళు మార్కెటింగ్ మేనేజర్ కావాలని యాడ్ ఇచ్చారు. నువ్వు అప్లై చేయి. ఈ ఉద్యోగం గురించి నాకెందుకు చెప్తున్నావు డాడీ? ఉద్యోగం చేయకుండా ఏం చేస్తావు? గేదెలు కాస్తావా? అయినా సర్వేలు రీసెర్చ్లు అంటూ ఎన్నాళ్ళు ఇలా కాలం గడుపుతావు? అదేం కూడు పెడుతుందా, గుడ్డ పెడుతుందా? మీ అబ్బాయి ఏం ఉద్యోగం చేస్తున్నాడు అని నలుగురు అడిగితే ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదురా. అనాథల గురించి అభాగ్యుల గురించి సర్వే చేస్తున్నాడని చెప్పండి. ఆ సర్వేలేవో ఇక్కడ చేస్తే నెలకింత జీతం వచ్చి వస్తుంది కదరా. అనాథలు అభాగ్యుల గురించి సర్వే చేస్తే ఏమొస్తుంది? ఆయాసం తప్ప. ఒరే నాన్న, నీకు ఉద్యోగం సద్యోగం లేదనే కదరా శాంతిని ప్రేమించట్లేదని మాకు అబద్ధం చెప్పావు. అయినా దానికి దేనికి సంబంధం ఏముంది? దాన్ని ఎవరు ప్రేమిస్తారు? నేను ప్రేమిస్తున్నాను. ప్రేమిస్తున్నావా? మ్. ఎవరిని? మన ఆఫీస్ లో కొత్తగా జాయిన్ అయిన శాంతిని. ఆ అమ్మాయినా? ఎందుకు ఇదే టైప్ లవ్? లవ్ లో కూడా టైప్లు షార్ట్ హ్యాండ్ లో ఉంటాయా? మరి అదే అటగారం అంటే లవ్ లో చాలా రకాలు ఉంటాయమ్మా. నిజమా? సపోజ్ రాఘవేంద్ర మార్క్ లవ్. రాఘవేంద్ర రావా? అదే బాబాయ్, గడ్డం వేసుకుని ఆ. 101 సినిమాలు చేశారే ఆ. ఆయన. ఆ టైప్ లవ్ అంటే చెప్తాను. రోజు 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 రోజే పువ్వా,
పువ్వా పువ్వా అంటూ ఆ పిల్ల దగ్గరికి వెళ్ళి వెళ్తున్నప్పుడు ఓ పువ్వ పండు తీసుకుని గురు చూసి ఈ అమ్మాయి బొడ్డు మీద కొట్టు అంతే. ఆ పిల్లకి చివ్వమంటుంది, నీ మీద లవ్ పడుతుంది. అప్పుడు లవ్ అనుకోదు, కొవ్వు అనుకుంటది. అదేంటి, ఏ సినిమాలోనూ హీరోని అలా ఫీల్ అవ్వలేదే? పండుతో కొట్టగానే లవ్ పడిపోద్ది. అది వర్కౌట్ కాదు గానీ వేరే చెప్పు. ఓకే నెక్స్ట్. రామ్ గోపాల్ వర్మ మార్క్ లవ్. అంటే ఆ అమ్మాయిని చెయ్యి పట్టుకుని ఇలా లాగి మరో చేత్తో ఆమె జుట్టు పట్టుకుని ఆమె మొహాన్ని నీ మొహాన్ని దగ్గరగా తీసుకో. ఆమె నీ కళ్ళలోకి సూటుగా చూస్తుంది, నువ్వు కూడా ఆమె కళ్ళలోకి సూటుగా చూడు. అప్పుడు నాచుల అభిషేక్ బచ్చన్ లాగా ఐ లవ్ యూ అని చెప్పి అప్పుడు ఆమె నీ షర్ట్ బటన్స్ పట్టుకుని ఐ డు లవ్ యూ సిద్ధు అని చెప్పి నీ షర్ట్ బటన్ లెక్క పెట్టేస్తుంది. షర్ట్ బటన్స్ లెక్క పెట్టడం కాదురా, ఆ అమ్మాయి చేయి పట్టుకుని లాగినందుకు నా మీద రేప్ కేసు పెట్టి ఊసలు లెక్క పెట్టిస్తుంది. అంత టెన్షన్ పడతావు ఎందుకురా? నీలాంటి వాళ్ళకి ఓ సింపుల్ లవ్ ట్రాక్ ఉంది, అదే తేజ లవ్ ట్రాక్. అదేంటి? వెరీ సింపుల్. శ్రీకాకుళం వైపుది మంచి ఫోక్ సాంగ్ నేర్చుకో. అమీర్పేటలో ఒక కాలు పట్టి కొను తీసుకొని అమ్మాయి దగ్గరికి వెళ్ళు. గాజు వాక పిల్ల మేము గాజులో కాదా అని చెప్పి సాంగ్ వేసుకో. అప్పుడు నేను అమ్మాయి అలా చూస్తుంది, నువ్వు కూడా అమ్మాయిని అలా చూడు. ఏంటి అన్నట్టు సైక్ చేస్తుంది. నువ్వు అమ్మాయి దగ్గరికి వెళ్ళి కుడి చేత్తో అమ్మాయి కాలు పట్టుకుని ఎడం చేత్తో పట్టి కట్టే. అప్పుడు అమ్మాయి సిగ్గుపడి మెరుగలు తిరిగిపోతూ నీలో ఓకే చెప్పేస్తుంది. అప్పుడు మీరిద్దరు ఎంచగ్గా నాకు నువ్వు నీకు నేను ఒకరికొకరం నువ్వు నేను అని పాటలు పాడుకుంటూ బైక్ మీద హ్యాపీగా హైదరాబాద్ అంతా తెగ తిరిగేయచ్చు. అప్పుడు వాళ్ళ నాన్న మా ప్రేమను ఒప్పుకోడు. నా వల్ల కాదురా బాబు, సినిమా స్టోరీలు చెప్పకు, జరిగేది ఏమైనా ఉంటే చెప్పు. ఓకే 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 ఆఖరి చెప్తున్నాను, సింపుల్ బట్ పవర్ఫుల్. అదే కృష్ణవంశీ మార్క్ లవ్. అంటే వెరీ సింపుల్. అమ్మాయి దగ్గరికి వెళ్ళి చటుక్కని పట్టుకుని లడుక్కుని పెదవ కొరుకేయాలి. అప్పుడు అమ్మాయి పెదాలంట రక్తం కారుతుంది. అప్పుడు నువ్వు నువ్వుల పాట అందుకోవాలి. నువ్వుల పాట? అదేమన్నా నువ్వుల నూనెకి అడ్వర్టైజ్మెంటా? కాదా, అదే నువ్వు నువ్వు నువ్వే నువ్వు అని పాట అందుకోవాలి. అంతే, అమ్మాయి టపీమని నీ లవ్లో పడిపోద్ది.